ఉగ్రవాదులు దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది కదూ. వాళ్ళని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు ఏం చేయాలి? ఆ పని కూడా అంతే ఫోర్స్గా చేయాలి. బందీల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా తీవ్రవాదుల్ని మట్టుపెట్టాలి. ఆ పని ఎలా చేయాలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది చేసి చూపించారు. భద్రతా దళాల పట్ల జనంలో విశ్వాసాన్ని పెంచారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ 57వ వ్యవస్థాపక దినోత్సవం ఒడిశాలోని కటక్లో ఘనంగా జరిగింది. కటక్ దగ్గరి మండులో జరిగిన వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా సముద్ర ప్రాంతాల దగ్గర అత్యంత భద్రతతో ఉండాల్సిన కీలక కర్మాగారాల దగ్గర వారి సేవల్ని ప్రస్తుతించారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ నిర్వహించిన మాక్ డ్రిల్ రోమాలు నిక్కబొడుచుకునేదిగా ఉంది. ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు భద్రతా సిబ్బంది ఎలా స్పందించాలి, వాళ్ళు ఎలా స్పందిస్తారో కళ్లకు కట్టినట్లుగా సిఐఎస్ఎఫ్ అధికారులు చూపించారు. ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. सीआईएसएफ महिला कमांडो का सशक्त संकल्पित सुधारक प्रहार असोल्ट टीम ह्यूमन लेडेड टेक्निक से बस के अंदर मौजूद थ्रेट को कवर करती है. महिला क्यूआरटी टीम इंप्रोवाइज्ड पोल क्लाइंबिंग टेक्निक की कार्रवाई के लिए जरूरी होता है क्लियर माइंडसेट कंट्रोल्ड एग्रेशन. విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారనుకోండి, కొందరిని బయటికి పంపించినట్లుగా చూపిస్తూ కాల్చి చంపారనుకోండి. అప్పుడు భద్రతా దళాలు ఏం చేయాలి, ఏం చేస్తాయి? ముందుగా విమానాన్ని ఎలా చుట్టుముడతాయి? భద్రతా సిబ్బంది హెలికాప్టర్లో వచ్చి బందీలను ఎలా రక్షిస్తారో చూపించారు. జాగ్రత్తల్ని ఉపయోగించి విమానంలోకి ఎంటర్ అయి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే సీన్ ఆద్యంతం దేశభక్తిని చాటింది. ఎట్టకేలకు బందీల్ని విడిపించి హమ్మయ్య అనిపించారు. సిఐఎస్ఎఫ్ లో మహిళా బెటాలియన్ సేవల్ని కూడా అమిత్ షా ప్రస్తుతించారు. వారికి కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.